వెల్కమ్ టు నమితా న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 9వ తేదీన నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ సమితి పిలుపులో మేరకు దేశవ్యాప్తంగా మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరసన కార్యక్రమాలు చేయమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖు నాడు మదనపల్లిలో కూడా నిరసన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మత శక్తులని మత ఉన్మాదుల్ని ప్రేరేపించి భారతదేశంలో అభివృద్ధికి కుంటుపడే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అన్నీ కూడా కుంటుపడింది. దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి కేవలం మతశక్తులను ప్రేరేపించే విధమైనటువంటి వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టడం, అదేవిధంగా మత ఘర్షణలు ప్రేరేపించే విధమైనటువంటి చర్యలను బుల్డోజర్ లాంటి విధానాలని చేపట్టడం వల్ల భారతదేశ అభివృద్ధి అనేది కుంటుపడింది. దీనికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన జరుగుతూ ఉన్నది. కాబట్టి మదనపల్లి ప్రజలందరూ కూడా 9వ తారీఖు నాడు జరిగేటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నాకి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.